మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. నేను అందిస్తున్న ఈ కథలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని, మంచి సేకరణ అని ఎంతగానో నన్ను ప్రోత్సహిస్తూ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే ఎల్లప్పుడూ మీ యొక్క ఆశీర్వాదాలు నాకు అందిస్తూ, మీ కామెంట్లు చేస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ మన ఛానల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు మన జీవితానికి చాలా దగ్గర సంబంధంగా ఉన్న భారతంలోంచి ఒక అద్భుతమైన కథ విందాం. పాండవులు వనవాసం చేస్తున్న రోజుల్లో కుంతీమాతకు కుటీరంలో బియ్యం నిండుకున్నాయి. అడవిలో పనులకు వెళ్ళిన తన 5 కుమారులు వచ్చే వేళయింది. భోజనం వండడానికి బియ్యం గింజ లేదు. భీముడికి మరీ ఆకలి ఎక్కువ. ఎలా చేయాలి, ఎవరిని అడగాలి అనుకుంటూ ఉండగా పక్కనే ఒక గ్రామం ఉందని తెలుసుకున్న కుంతీదేవి ఆ గ్రామంలోకి వెళ్ళింది. అక్కడ ఒక ఇంటికి వెళ్ళి గోడచాటుగా నిలబడి, అమ్మా, నేను ఒక 5 బిడ్డల తల్లిని. నా బిడ్డలు పనుల మీదకు వెళ్ళి మధ్యాహ్నం భోజనానికి వచ్చే వేళైంది. అన్నం వండడానికి ఇంట్లో బియ్యం గింజ లేదు. కొంచెం బియ్యం ఇస్తే నేను వెళ్ళి భోజనం తయారు చేస్తాను అని ఆత్మాభిమానం చంపుకొని కొంగు చాచింది. ఆ ఇంటి ఇల్లాలు పరమ గయ్యాళి. కరెక్ట్గా కుంతీమాత అలాంటి ఇంటికి వెళ్ళింది. ఏమి చేద్దాం, విధి చదరంగం. ఆ ఇల్లాలు గంపంత నోరేసుకుని, నేను నా పిల్లలకి స్నానం చేసి వాళ్ళను ముస్తాబు చేసుకుంటున్నాను. నాకు ఓపిక లేదు. అసలు మా ఇంట్లో బియ్యం లేవు, ఏమీ లేవు. నీవు 5 బిడ్డల్ని పందిలాగా కనిపారేసి ఇలా అడుక్కు తిని సాకాలా? వాళ్ళు తినకుంటే వాళ్లే ఆకలికి మాడి చస్తారు. నీవు పో మా ఇంటి దగ్గర నుండి, దరిద్రపు గొట్టుదానా. మా ఇల్లే దొరికిందా నీకు? పో, నీవు తక్షణమే ఇక్కడ నుండి, లేకపోతే చీపుడుతో కొట్టి తరుముతాను అని దుర్భాషలాడింది. నిష్కారణంగా నిందించింది. బియ్యం అడిగినందుకు అవమానించి తరిమింది. ఇంకా నీచ జంతువులతో పోల్చి తిట్టింది. కాలం, పరిస్థితులు పాండవులని పరీక్షించదలిచాయి కేవలం. లేకపోతే కుంతీమాతకి ఇలాంటి దుస్థిత. పాండవులు సాక్షాత్తు దేవతల అంశాలు. వారికి జన్మనిచ్చిన కుంతి మహాసాధ్వి, పతివ్రత, సహనమూర్తి. ఆ ఇంటి ఇల్లాలు తిడుతూ, దూషిస్తున్నా, నీచంగా మాట్లాడుతున్నా మారు పలకలేదు. తల వంచుకుని హృదయంలో కలిగిన క్షోభను పైకి కనబడకుండా ఇంటికి వచ్చింది. ఆ రోజు సమయానికి పాండవులు వస్తూ తమతో పండ్లు, ఫలాలు తెచ్చి ఆనాటి ఆకలిని తీర్చుకున్నారు. ఆ రోజు గడిచిపోయింది. తెల్లారి ఆ గ్రామంలో ఒక కలకలం రేగింది. ఒక ఇంట్లోని పిల్లలందరూ పడుకున్న వాళ్ళు పడుకున్నట్లు మృతి చెందారు. కారణం లేదు. ఆ విషయం అందరూ చెప్పుకుంటుంటే ధర్మరాజు కూడా విన్నాడు. ఎందుకు అలా జరిగి ఉంటుంది అని తనకున్న వివేకంతో, జ్ఞానంతో, తన దివ్య దృష్టిలో చూశాడు. ధర్మరాజుకి మొత్తం అర్థమైంది. ఆ ఇంటి గృహిణి ఎన్ని దుర్భాషలు, తిట్లు, శాపనార్థాలు పెట్టినా ఒక్క మాట అనకుండా తల వంచుకుని వచ్చిన తన తల్లి సహన, క్షమ గుణాలకు ధర్మరాజు ఆశ్చర్యం పొంది తన తల్లికి మనసులోనే నమస్కరించుకున్నాడు. తర్వాత తల్లి దగ్గరకు వచ్చి, తల్లి, నిన్నటి రోజు ప్రక్క గ్రామంలోకి ఎవరింటికైనా భిక్షం కోసం వెళ్ళావా అని అడిగాడు. కానీ కుంతీదేవి, లేదు, నేను నిన్నటి రోజు ఎక్కడికి వెళ్ళలేదు అంది. లేదు తల్లి, నిజం చెప్పు. అంతా నాకు తెలుసు. ఆ గృహిణి
నిన్ను అవమానించిన మారు పలకనందుకు ఆ దుర్భాషణలు తిరిగి ఆమె బిడ్డలకే తగిలి మరణించారు. ఎదుటివారు మనల్ని నిష్కారణంగా దూషించినప్పుడు ఆ మాటలు చేసే గాయానికి నీవు ఓర్చావు. మనం మౌనంగా ఉన్నప్పుడు ఆ మాటలు మన ఎడమ కాలి గోటిని కూడా తాకవు. కానీ మళ్ళీ మనం తిరిగి శాపనార్థం పెడితే వాళ్ళకి, తిట్టిన వారికి ఏమీ కాదు, చెల్లుకు చెల్లు. కానీ మౌనంగా నీవు ఒక్క మాట అననందున ఆ శాపనార్థాలు ఆమె బిడ్డలకి కొట్టుకుని వాళ్ళు మంచంలోనే పడుకున్న వాళ్ళు పడుకున్నట్లు మృతి నొందారు. కానీ నీవు తక్షణమే వెళ్ళి ఆ గృహిణిని తిరిగి దూషించిరా అని ధర్మరాజు అనగానే కుంతీదేవి గ్రామంలో నిన్న భిక్షకు వెళ్ళి అడిగిన ఇంటికి వెళ్ళి తిరిగి దూషించగానే మరణించిన ఆమె పుత్రులు నిద్రలో లేచినట్లు లేచారు. ఆ విధంగా ఆ సంఘటనతో కుంతీదేవి సహనం, కరుణ, క్షమాగుణాలు మరియు పాండవుల విలువ ఆ గ్రామమంతా తెలిసిపోయింది. ఎవరైనా మనల్ని అకారణంగా దూషిస్తే అది వారికే తగులుతుందని అంటారు. ఏ చెట్టు కింద రాలిన పండ్లు ఆ చెట్టు కిందనే పడతాయి, కానీ వేరే చెట్ల కిందకి వచ్చి పడవు కదా. అలాగే ఎవరి కర్మ వారికే ఫలితం వెతికి మరీ ఇస్తుంది, కనువిప్పు కలిగిస్తుంది. చాలా అద్భుతమైన కథ. నిజంగా భారతంలోంచి చాలా విషయాలు మనం గ్రహించాలి, నేర్చుకోవాలి. మన జీవితంలో జరిగే ప్రతిదానికి భారతంతో లింక్ ఉంటుందనేది బుక్ చదివితే లేదా ఇటువంటి కథలు చదివితే మనకి చాలా మటుకు అర్థమవుతుంది. సో దీంట్లో విషయం అయితే ఇది కామన్ మన మానవుల్లోని. జనరల్గా ఎవరైనా దూషిస్తే మనం నోరు మూసుకుని కుంతీదేవిలాగా వెనక్కి రాము. దెబ్బకు దెబ్బ అన్నట్టు అది 10 తిడితే మనం ఇంకొక 100 తిట్టి మరీ వస్తాం. కానీ అకారణంగా దూషిస్తే మాత్రం అది తిరిగి వారికే తగులుతుందని ఈ నీతి మనకి తెలియజేస్తుంది. కాబట్టి దీనిని జాగ్రత్తగా గమనించి ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏ రకంగా దాన్ని ఎదుర్కోవాలో ఆలోచించి ముందుకు పోదాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.